హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. ఇండియన్ క్రికెట్కి సంబంధించి రంజీ ట్రోఫీ ప్రెస్టీజియస్ టోర్నమెంట్. ఆ తర్వాత ఆఫ్ కోర్స్ అది సుబ్బయ్య పిల్లే కావచ్చు, విజయ్ హజారే కావచ్చు, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్, ఏదైనా సరే బీసీసీఐ నిర్వహించేటువంటి డొమెస్టిక్ సీజన్ను, ఆ డొమెస్టిక్ మ్యాచెస్లో ఉండేటువంటి పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొనే నేషనల్ టీమ్కి సెలెక్ట్ అవుతారు వివిధ రకాలైనటువంటి ఏజ్ గ్రూపుల్లో. ద ఫార్మర్ ఇండియన్ పేసర్ అజిత్ అగార్కర్ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా బాధ్యతలు తీసుకున్నాక కొన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని, నిర్ణయాల్ని తీసుకున్నాడు. బెంచ్ స్ట్రెంగ్త్ బలంగా ఉండాలి అన్నా, ఐసీసీ ఈవెంట్స్ గెలవాలి అంటే కనుక ఆటగాళ్ల యొక్క పెర్ఫార్మెన్స్ ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ అవుతూ ఉండాలి అనే ఉద్దేశంతో ఏ ఆటగాళ్ళైతే నేషనల్ డ్యూటీస్లో లేరో వాళ్ళు ఖచ్చితంగా డొమెస్టిక్ మ్యాచెస్లో అంటే రంజీ ట్రోఫీ లాంటి దాంట్లో ఆడాలి అనేటువంటి నియమాన్ని పెట్టాడు. కానీ ఇషాన్ కిషన్ అండ్ శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కూడా లాస్ట్ సీజన్లో వాళ్ళ రాష్ట్రాలకి, అటు శ్రేయస్ అయ్యర్ జార్ఖండ్, అలాగే ఇషాన్ కిషన్ ముంబైకి ఆడలేదు. దాంతో వాళ్ళకి బీసీసీఐ ఇచ్చేటువంటి సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి వాళ్ళ పేర్లని తొలగించారు. వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ లభించలేదు. కానీ ఇద్దరు కూడా వెరీ టాలెంటెడ్ ప్లేయర్స్. పర్టికులర్గా శ్రేయస్ అయ్యర్ అయితే కేకేఆర్ని ప్లే ఆఫ్కి తీసుకురావటమే కాకుండా పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంచినటువంటి ఆటగాడు. మరొకవైపు ఆఫ్ కోర్స్ ముంబై ప్లే ఆఫ్కి చేరకుండానే నాకౌట్ అయిపోయినా కూడా ఇషాన్ కిషన్ కూడా కొన్ని అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయం కారణంగా 15 నెలలు ఆటకి దూరమైనప్పుడు కూడా ఇమ్మీడియట్ ఛాయిస్ కింద ఇషాన్ కిషన్నే ప్రయత్నం చేశారు. లాంగర్ వెర్షన్ గేమ్కి ఆఫ్ కోర్స్ కేఎస్ భరత్ కూడా జట్లో ఉన్నాడు. బట్ ఓవరాల్గా ద ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషనే. సో అలాంటి ఇద్దరు ఆటగాళ్ళకి సెంట్రల్ కాంట్రాక్ట్ లభించకపోవడంతో న్యాచురల్గానే సెలక్షన్ ప్రాసెస్లో కూడా వాళ్ళ పేరు అంతగా పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం లేకుండా పోయింది. కానీ ఇద్దరు టాలెంటెడ్, వాళ్ళకు ఒక లైఫ్ లైన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో, మరొక అవకాశం ఇచ్చేటువంటి ఉద్దేశంతో ఎన్సీఏలో నేషనల్ క్రికెట్ అకాడమీ బెంగళూరులో ఉన్నటువంటి వివిఎస్ లక్ష్మణ్ హెడ్డింగ్ ది ఆర్గనైజేషన్. దాంట్లో 30 రోజుల పాటు జరిగేటువంటి హై పెర్ఫార్మింగ్ ప్రోగ్రామ్, దానికి వీళ్ళని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 30 రోజుల హై పెర్ఫార్మెన్స్ క్యాంపుని స్వయంగా సీనియర్ సెలక్షన్ కమిటీ మెంబర్సు అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్టర్స్, ఈవెన్ జూనియర్ సెలక్షన్ కమిటీ వీళ్ళందరూ కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. ప్రతి ఆటగాడిని కూడా మానిటరింగ్ చేయటం జరుగుతుంది. సో ఆ రకంగా ఇద్దరు టాప్ ఇండియన్ క్రికెటర్స్కి మరొక అవకాశం లభించింది. వీళ్ళతో పాటుగా అటు అండర్ 19 వరల్డ్ కప్ హీరో, అలాగనే ముంబై రికార్డ్ స్థాయిలో 42nd టైం రంజీ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఇండియా అండర్ 19 ప్లేయర్ ముఖీష్ ఖాన్ని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ముఖీష్ ఖాన్ అయితే ఏకంగా బాంబే తరఫున రంజీ ట్రోఫీలో క్వార్టర్ ఫైనల్స్లో బరోడా మీద 203 నాట్అవుట్, ఆశలే లేనటువంటి సమయం నుంచి అద్భుతమైనటువంటి బ్యాటింగ్ చేశాడు. ఈవెన్ ఫైనల్స్లో విదర్భాకి విరుద్ధంగా 103 నాట్అవుట్. ముంబై రంజీ ట్రోఫీ గెలవటంలో కీలక పాత్ర పోషించాడు. ఏకంగా 60.63 యావరేజ్ తోటి బ్యాటింగ్ చేశాడు. 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి ఈ సీజన్లో అతనికి. అలాగనే 7 వికెట్స్ కూడా తీసుకున్నాడు. సో అందుకని అతనికి కూడా ఈ 30 మంది జాబితాలో చోటు కల్పించారు. అంతేకాకుండా ఈ ఐపీఎల్లో అదరగొడుతున్నటువంటి దేశ్పాండే కావచ్చు, రియాన్ పరాగ్, సాయి సుదర్శన్, సాయి కిషోర్, దేవదత్ పడిక్కల్, ఇలాంటి యంగ్ టాలెంట్ని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈవెన్ ఖలీల్ అహ్మద్ ఈస్ దేర్, బట్ ఆఫ్ కోర్స్ ఖలీల్ అహ్మద్ విల్ జాయిన్ విత్ ది క్యాంప్ లేటర్. ఎందుకంటే ఆల్రెడీ ఇండియన్ టీమ్ T20 వరల్డ్ కప్ స్క్వాడ్తో పాటు అతను కూడా ట్రావెల్ చేస్తూ ఉన్నాడు కాబట్టి అందుబాటులో ఉండట్లేదు. సో ఈ రకంగా తుషార్ దేశ్పాండే కావచ్చు, సో ఈ రకంగా ఐపీఎల్లో అద్భుతంగా రాణిస్తున్నటువంటి యంగ్ క్రికెటర్స్ని కూడా ఆ లిస్టులో జత చేయటం, తద్వారా అన్ని ఏజ్ గ్రూపులకు కూడా అండర్ 19, అండర్ 23 సీనియర్ టీం, అలాగనే దీంట్లో బాగా పెర్ఫామ్ చేసినటువంటి వాళ్ళకి అటు ఇండియా ఏ టీంలో కూడా అవకాశాలని కల్పించి బెంచ్ స్ట్రెంగ్త్ని మరింత బలోపేతం చేయాలి అనేటువంటిది అగార్కర్ భావన. ఇట్స్ ఎ గుడ్ మూవ్. ఎందుకంటే మనం ఈ వరల్డ్ కప్ అయిపోయిన వెంటనే మళ్ళా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ మొదలు కాబోతోంది. ఫస్ట్ 2 ఎడిషన్స్లో కూడా మనం ఫైనల్స్కి చేరినా కూడా ఫస్ట్ ఎడిషన్లో న్యూజిలాండ్ చేతిలో, సెకండ్ ఎడిషన్లో ఆస్ట్రేలియా చేతిలో పరాభవాన్ని చెంది రన్నరప్గా మిగిలిపోయాం. సో ఈసారి ఎలాగైనా సరే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ని గెలుచుకోవాలి అనేటువంటి కసితోటి ఇండియా ఉంది. అది జరగాలి అంటే కనుక ఖచ్చితంగానే ఒక్కొక్క పొజిషన్కి
కనీసం ఇద్దరు ప్లేయర్ల ఆప్షన్ కనుక ఉండేట్లయితే ఒకళ్ళు ఏదైనా ఇంజురీ వల్ల దూరమైనా లేదా పూర్ ఫామ్ తోటి ఉన్న ఇమ్మీడియట్ రీప్లేస్మెంట్ అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. ఎలాగైతే కనుక రాహుల్ ద్రావిడ్ ఇదైన వెంటనే చటేశ్వర్ పుజారా ఆ స్థానాన్ని ఆక్రమించాడు. ఈవెన్ పుజారా తర్వాత శుభ్మన్ గిల్ మనకి ద బెస్ట్ ఆప్షన్గా లాంగర్ వెర్షన్ గేమ్కి నిలబడ్డాడు. సో ఆ రకంగా ప్రతి పొజిషన్కి కూడా ఒక ఆల్టర్నేటివ్ ప్లేయర్ ఉండటం అనేటువంటిది చాలా చాలా అవసరం. లేకపోతే కనుక వెస్టిండీస్ ఏ రకంగా డౌన్ఫాల్ని చూస్తూ వచ్చింది. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఒక టైంలో ఒకేసారి అటు మెగ్రా, గిల్క్రిస్ట్, ఈవెన్ హెడెన్ ఇలాంటి ఆటగాళ్ళందరూ రిటైర్ అయిన తర్వాత కొద్దిగా ఒడిదుడుకులకి లోనైంది. తర్వాత ఆఫ్ కోర్స్ నౌ దే ఆర్ ఆన్ ద ట్రాక్. సో అటువంటి సిచ్యువేషన్ రాకూడదు, ఇమ్మీడియట్ రీప్లేస్మెంట్ ఉండాలి అనే ఉద్దేశంతో బీసీసీఐ ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. మొత్తం మీద ఇషాన్ కిషన్ అండ్ శ్రేయాస్ అయ్యర్కి మరొక లైఫ్ లైన్ లభించింది. దాన్ని వాళ్ళు ఏ రకంగా ఉపయోగించుకుంటారు, ఆ తర్వాత నేషనల్ డ్యూటీస్ లేనప్పుడు వాళ్ళ స్టేట్స్కి రిప్రజెంట్ చేసేటువంటి పరిస్థితి, తద్వారా మిగిలినటువంటి ఆటగాళ్ళకు కూడా ఒక హెచ్చరిక పంపించినట్టు అయింది. బహుశా ఇంక నుంచి ఏ ఆటగాడు కూడా నేషనల్ డ్యూటీ లేకపోతే డొమెస్టిక్ క్రికెట్ ఆడను, వాళ్ళ స్టేట్కి ఆడను అనేటువంటిది చెప్పేటువంటి అవకాశం లేకుండా చేశాడు అగార్కర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.